హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉదయాన్నే హడావిడిలో మనకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయడానికి టైం సరిపోనప్పుడు ఈ రెసిపీ చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ ఇది. రైస్ రెడీగా ఉంది అనుకుంటే జస్ట్ 5 మినిట్స్ రెసిపీ అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇట్లాగా రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకుంటే ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ రెసిపీ. ఇది లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్గా వండుకున్న రైస్తో అయినా చేసుకోవచ్చు. కానీ ఫ్రెష్గా చేసుకున్న రైస్ని కొంచెం చల్లార్చుకోవాలన్నమాట. జస్ట్ మనం ఫ్యాన్ కింద ఇట్లాగా ఒక ప్లేట్లో పెట్టి ఫ్యాన్ కింద పెట్టేస్తే మనకి మంచిగా ఆరిపోతుంది. అండ్ ఈలోపు మనము ఒలిచి పెట్టుకున్న పుదీనా అండ్ అలానే పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ కొంచెం కొత్తిమీర, హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర అండ్ పుదీనా రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం పసుపు, ఈ పసుపు వేయడం వల్ల మనకి చాలా మంచి కలర్ వస్తుంది. ఈ పుదీనా రైస్కి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ కొంచెం జీలకర్ర అండ్ ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ కూడా మంచి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవడానికి జస్ట్ ఒక 3 స్పూన్స్ అలాగా నీళ్లు పోసుకొని మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసేసుకోవాలి. అండ్ దీంట్లోకి నూనె మంచిగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనకి ఇష్టమైతే జీడిపప్పు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అండ్ ఇందులోనే మనం మిక్సీ పట్టించుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని వేసేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. అండ్ ఇది కొంచెం లో ఫ్లేమ్లో ఒక 1 or 2 మినిట్స్ అట్లాగా వేయించుకుంటే సరిపోతుంది అనమాట. మనం అన్ని పచ్చివి వేసాం కాబట్టి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసేసుకొని మంచిగా వేయించి పెట్టుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనము చల్లార్చుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనము బాస్మతి రైస్ అయినా యూస్ చేయొచ్చు ఆర్ నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నార్మల్ రైసే యూస్ చేసేసాను. అండ్ మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసిన తర్వాత చూడండి చాలా మంచి కలర్ వచ్చింది. అండ్ సాల్ట్ ఏమైనా ఒకవేళ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. విత్ ఇన్ నో టైం ప్రిపేర్ అయిపోతుంది అనమాట. మనకి అన్నీ రెడీగా ఉంటే ఫ్రిడ్జ్లో లైక్ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రైస్ ఉడికితే సరిపోతుంది అనమాట. చాలా చాలా సింపుల్ ప్రాసెస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.